వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 65 మంది ఎమ్మెల్యేలు తోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇంకో 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి టెక్నికల్గా కాంగ్రెస్ పార్టీలో చేరిన స్పీకర్ వాళ్ళను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు టెక్నికల్గా అని ఈ పాయింట్ చెప్పిన, బట్ పార్టీ మారారన్నటువంటి విషయం అక్కడన్నటువంటి ప్రజలకు తెలుసు, ఆ నాయకులకు తెలుసు, కండువాళ్ళు కప్పుకున్న టైంలో అందరికీ తెలుసు. ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాం, ప్రభుత్వంతో పనిచేస్తున్నాం అని చెప్పినా కానీ సొంత పార్టీ కార్యకలాపాలకు, పార్టీ కార్యాలయాలకు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉన్న స్పష్టంగా తెలుసు. ఒకనొక సందర్భంలో కేసీఆర్ మీదనే అటాక్ చేస్తూ మాట్లాడినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఎన్నికల ప్రచారంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ. సో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే ప్రచారం చేశారు, వాళ్ళనే గెలిపించేటువంటి ప్రయత్నం చేశారు. బట్ ఇప్పుడు అదే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి? ఎటు కాకుండా అవుతున్నారా? రెంటికి చెడ్డ రేవడిలా మారిపోతున్నారా? ఒక్కొక్కరు ఒక్కొక్కలాంటి మాటలతో వాళ్ళ అసంతృప్తిని వెళ్ళగక్కుతున్న స్పష్టంగా కనిపిస్తోంది. సొంత పార్టీలో ఉన్న వాళ్ళు అదే రకమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు నిధుల విషయంలో, అభివృద్ధి పనుల విషయంలో. పక్క పార్టీల నుంచి వచ్చారు అన్నటువంటి ఆ అపవాదున లేదంటే ఆ మాటలన మోస్తున్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి కూడా నియోజకవర్గాలు అట్లాగే ఉంది. కొత్తగా మాజీ స్పీకర్, ఇప్పుడు పార్టీ మారారని చెప్పుకుంటున్నటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి, బాన్స్వాడ శాసనసభ్యులు, ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా కొంత సంచలనంగా మారాయి. ఆ కామెంట్స్ ఒకసారి విన్న తర్వాత ఈ కామెంట్స్ని పోస్ట్ మార్టం చేసే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒకసారి పోచారం బైట్ ప్లే చేయండి. ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకే సీనియర్ ఎమ్మెల్యేనండి, నేను మన ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన, సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక ఇంట్లోకి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన. యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన, ఏదన్నా కానీ ఫలితం దానిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన. నేను ఎన్నిసార్లు చేయాలండి చేస్తూ ఫోటో లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే ఫోన్. నేను మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులేక చేస్తామండి, ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమో స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి ఈ పైరు చేయి నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దరిద్ర రాజకీయం. ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగల్లో వండుకుంటాము, కూడా చంపుతాం, బతుకుతాం. ఏముంది అంతకన్నా ఒకనాడు వచ్చినా కూడా వస్తాం, ఒకనాడు పోయేది ఒకటి పోతాం, ఇంకేమున్నది ఎప్పుడో పోయేది. ఇంత ఇట్లాంటి ప్రభుత్వంలో ఇట్లాంటి పరిస్థితుల్లో మా ఫోన్ లేకపోతే ఎవరు చెప్పుకోవాలి? శ్రీ గారు మేము ఎవరితో మాట్లాడాలి? మేము ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకే సో బాన్సువాడ శాసనసభ్యులు, మాజీ మంత్రి, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన కామెంట్స్ చాలా చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వాన్ని మొత్తాన్ని కూడా ప్రశ్నిస్తూ అర్ధరాత్రి ఆయన ఆన్ స్పాట్కి ఫీల్డ్ మీదకి వెళ్ళి ప్రజలను ముందు పెట్టుకొని కుర్చీలో కూర్చొని ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. మాట్లాడేది ఒకసారి నిజామాబాద్కి వెళ్దాం. మా కరెస్పాండెంట్ భూపతి అందుబాటులో ఉన్నారు. భూపతి, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. యా భూపతి, చాలా నిరాశ కనిపిస్తోంది ఆయన మాటల్లో. ఆఖరికి నేను ఇంత గట్టి నిర్ణయం తీసుకొని వచ్చినా, అన్నిటి తెగించి వచ్చినా, ఉంటాం సస్తే జస్తం, ఎందుకు వచ్చిన ఈ దిక్కు వల్ల దరిద్రపు రాజకీయం అని చెప్పేసి ఒక ఫెడప్ అయినటువంటి మాటలు స్పష్టంగా కనిపించినాయి. బయటకు వచ్చి ఓపెన్గా చేసినటువంటి కామెంట్. ఈ కామెంట్స్ తర్వాత పరిస్థితి ఏంటి? అండ్ ఈ మాటలు రావడానికి ఆయన పడుతున్నటువంటి ఆ సఫకేషన్ ఏంటి భూపతి? సీనియర్ తన తీవ్ర అసంతృప్తిని రాష్ట్ర ప్రభుత్వంపై వెళ్ళగక్కిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ తర్వాత లేదని ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. సీనియర్ ఎమ్మెల్యేగా పనిచేసిన మంత్రిగా
గతంలో ఎప్పుడు I think signal issue ఉన్నట్టుంది PCR. Yep, signal issue ఉంటుంది. Anyway, I'll come back to you. Bhupati, some network issue ఉన్నట్టుంది మీ దగ్గర. We'll come back to you. We'll take another time. I think రాజు ఉన్నారా? ఓవైపు తెలంగాణ ట్రిలియన్ ఎకానమీ తెలంగాణగా పోతుంది. ఆర్థికంగా ముందడుగు వేస్తున్నాం. ఇటు ఫోర్త్ సిటీ అంటారు, ఏఐ యూనివర్సిటీ అంటారు, మూసీ సుందరీకరణ అంటారు. భవిష్యత్తులో తెలంగాణను అద్భుతంగా చూస్తామంటే ప్రస్తుత తెలంగాణ పరిస్థితి ఏమిటి, బడ్జెట్లో కేటాయింపులు, నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి, ఉద్యోగ జాబ్ క్యాలెండర్ల పరిస్థితి ఏమిటి, ఇవన్నీ ఇట్లా ఉంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకే ఈరోజు గతి లేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయన్నది ఎమ్మెల్యేల మాటల్లో. అటు ప్రజల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి అట్లే ఉంది. నిండు సభల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ప్రభుత్వాన్ని సందిగ్ధంలో పెడుతున్నాయి. మా కరెస్పాండెంట్ రాజు ఉన్నారు. రాజు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. ఆ మధ్య పట్నం మహేందర్ రెడ్డిని చూసాం. ఆ తర్వాత ఎన్నో శ్రీనివాసరెడ్డి ఇట్లాంటి కామెంట్స్ అన్నారు. 1-2 లక్షలకు కూడా పరిస్థితి బాగాలేదు, మేము పెళ్లిలకు సావులకు పోయే కాడికి పరిస్థితి వచ్చింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసలు మాకు అభివృద్ధి ఉండదా, మంత్రులు ఉంటేనే అభివృద్ధి, ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటి, నిధులన్నీ కమ్మమే పోతున్నాయి, అటే పట్టుకపోతున్నారు అని చెప్పేసి. ఇంకోవైపు పోచారం శ్రీనివాసరెడ్డి పెద్ద నిర్ణయం తీసుకొని వచ్చాను, అయినా అవమానాల పాడవుతున్నాను, నన్ను అవమానిస్తున్నారు అని చెప్పేసి బాజాప్తా ప్రజల ముందు మాట్లాడుతున్నారు. అంటే ఇంతటి వాళ్ళను ఎందుకు పక్కన పెడుతున్నారు, ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు, ఏం జరుగుతుంది, ఎట్లా చూడొచ్చు రాజు? కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు అయితే తీవ్ర అసంతృప్తితో ఉన్నమాట వాస్తవం అని చెప్పి కూడా ఎమ్మెల్యేలే బహిరంగంగా వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నియోజకవర్గాల్లో అభివృద్ధి విషయంలో ఒకవైపు కేవలం మంత్రులు కూడా తమకు అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదు, మంత్రులు కూడా తమకు నిధులు ఇవ్వడం లేదు అన్నటువంటి ఏదైతే ఈ విషయాన్ని ఇప్పటికే సీఎం దృష్టికి పలుమార్లు తీసుకురావడం జరిగింది. కనీసం మాకు అపాయింట్మెంట్లు కూడా మంత్రులు ఇవ్వడం లేదన్నటువంటి విషయాన్ని కూడా గతంలో ఎమ్మెల్యేలు తీసుకొచ్చిన ఏదైతే విషయం ఏదైతే ఉందో గతంలో ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది. తాజాగా అధికార పార్టీలోనే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇట్లా పరిస్థితి ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన వారి పరిస్థితి అయితే మరి అగమ్య గోచరంగా ఉంది అని చెప్పేసి ఏదైతే పార్టీలోనే చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే నిధుల విషయంలో కేవలం అభివృద్ధి కోసమే మేము పార్టీ మారాము అని చెప్పుకునే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ అభివృద్ధికి సంబంధించి కేవలం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నిధులను తీసుకొచ్చుకోవాలని పరిస్థితిలో ఉన్నట్టుగా కూడా వారి మాటలను బట్టి గాంధీ భవన్ నుంచి రియాక్షన్స్ ఏ ఉన్నాయి రాజు? గాంధీ భవన్లో ఎట్లాంటి టాక్స్ నడుస్తున్నాయి? ప్రస్తుతం అయితే గాంధీ భవన్ వర్గాల్లో ఒకటే నడుస్తూ ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే కనీసం మాకు నియోజకవర్గానికి అభివృద్ధి ఇవ్వండి, ఏవైతే ఇందిరమ్మ ఇండ్లు కానివచ్చు, ఇతర సంక్షేమ అభివృద్ధి పథకాలు కానివచ్చు మా నియోజకవర్గాలకు ఇవ్వండి, మేము ప్రజల్లో తలెత్తుకోలేకపోతా ఉన్నాము. ఎందుకంటే రాబోయే రోజుల్లో మళ్ళీ ఆ ఎన్నికల్లో గెలిచి తీరాలన్నా కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పటికే హామీలు అమలు చేయడం లేదన్నటువంటి అపవాదు తీవ్ర స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళింది. కనీసం ఇప్పటికైనా నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి నిధులను విడుదల చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ముక్త కంఠంతో ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గాన తేడా లేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం అయితే సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. శ్రీకాంత్. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇదే అంశం పైన మాట్లాడదాం. మనతో పాటు చరణ్ కౌశిక్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అట్లాగే కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చరణ్ గారు నమస్తే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో చరణ్ కౌశిక్ గారు? అంటే జనరల్గా ఒక ట్రైన్ పట్టాలు తప్పిందా బండి అన్న ప్రశ్నతో పాటు ఒకవేళ లేదు పట్టాల మీద నడుస్తుందంటే బోగీలాన్ని వదిలేసి ఒక ఇంజనే పోతుందా? జీవన్ రెడ్డిని వదిలేశారు, అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలోనే తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు, మాకు నిధులు వస్తలేవని మాట్లాడుతున్నారు, నిధులు మొత్తం కమ్మమే పోయినాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. పార్టీ మారొచ్చినటువంటి ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది, వెనక్కి పోయేటట్లేదు, ముందుకు పోయేలాంటి పరిస్థితి లేదు.
ఏం జరుగుతోంది? బండి బోగిలను వదిలేసి ముందు పోతుందా ఇంజన్ ఒకటే? సార్ కాంగ్రెస్ పార్టీలో విస్తృత ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి ఎవరైనా వాళ్ళే కాదు, మీరైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, లేదు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు, స్వచ్ఛందంగా వాళ్ళకు సంబంధించిన అభిప్రాయాలు వ్యక్తం చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఉండొచ్చు, అంటే అవకాశం ఉండొచ్చు. గాంధీ భవన్ లో 4 గోడల మధ్యలో ఉండొచ్చేమో, కానీ ఇది ప్రజల్లో మీడియా ముందు కెమెరాల ముందు అది స్వాతంత్రం అంటారా, దాన్ని నిరసన అంటారా? ఇప్పుడు నడుస్తుంటది, ఇవన్నీ కామన్. ఇప్పుడు ఏదైతే బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించి 200 కోట్ల రూపాయలతోటి జియో నెంబర్ 96 ద్వారా మే 2025 ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధులు కేటాయించారు. కాకపోతే పెండింగ్ బిల్ల విషయంలో కొంత అసహనానికి లోనయ్యారు. ఎందుకంటే పెండింగ్ బిల్లు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పెట్టిన పెండింగ్ బిల్లులు కాదు. 1,20,000 కోట్ల రూపాయలు కేసీఆర్ పోతూ తెలంగాణ రాష్ట్రంలో ఈ పెండింగ్ బిల్లులు పెట్టిపోయారు. దానికి సంబంధించి కాంట్రాక్టర్లకు కావచ్చు, ఆరోగ్యశ్రీ నిధులు కావచ్చు, అదే కాకుండా రియంబర్స్మెంట్ కావచ్చు, రకరకాల సంబంధించిన నిధులు పెండింగ్ పెట్టడంతో దేశవ్యాప్తంగా అంటే ఈ విషయం ఎమ్మెల్యేలకు తెలిస్తే నిధులు రావట్లేదు, ప్రభుత్వం నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం, కేసీఆర్ చేసినటువంటి అప్పులు కుప్పల్లాగా మారిపోయినాయి, ఇంట్రెస్టులు కట్టుకోనిక నడుస్తోంది, ఏదైనా చేసి నిధులు పట్టుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని ప్రజలకు మాట ఇచ్చుకుంటే బాగానే ఉంటుంది. అది వదిలేసి ఎమ్మెల్యేలు మంత్రులు ఫోన్లు ఎత్తుతలేరు, ముఖ్యమంత్రులు ఫోన్లు ఎత్తుతలేరు, కనీసం 20 సార్లు ఫోన్ చేసిన ఒక మాజీ మంత్రిని, సీనియర్ పొలిటీషియన్ని ఈరోజు ఎందుకు వచ్చిన రాజకీయం, దరిద్ర ఓటు రాజకీయం అని చెప్పి మాట్లాడే పరిస్థితులు వస్తున్నాయంటే దీన్ని అంతర్గత ప్రజాస్వామ్యంగా చూడాల్సిన పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఇది ప్రభుత్వం మీద తిరుగుబాటు జెండా లానే కనిపిస్తోంది. సార్ ఇక్కడ ప్రొసీడింగ్ లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు చేసిన మాట వాస్తవం. సర్పంచ్లో దానికి సంబంధించి నిధులు ఇవ్వడం లేదు. ఇది ప్రొసీడింగ్ లేకుండా ఎట్లా ఇస్తారు సార్? ఇప్పుడు ఈ సర్పంచ్లు చేసే గొడవంతా కూడా ప్రొసీడింగ్ ఉన్నటువంటి పనులు చేసిన బిల్లులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ప్రొసీడింగ్ లేని బిల్లులు చెల్లించే అవకాశం లేదు. అట్లాంటి సందర్భాలు వచ్చినప్పుడు కొంత అసహనం లోనవుతారు. అది మా తప్పు కాదు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినట్టు తప్పు కాదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో మళ్ళీ 3వ సారి మేమే అధికారులకు వస్తున్నామని చెప్పేసి అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్లు మీరు పనులు చేసుకోవడం చెప్తే వాళ్ళు పనులు చేసుకోవడంతో ఈ ప్రొసీడింగ్ లేకపోవడంతో అధికారులు మీరు నిధులు ఇవ్వడం చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇట్లాంటి సమస్యలు, రకరకాల టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. అదే కాకుండా పెండింగ్ బిల్లులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులు పెట్టింది కాదు. 1,20,000 కోట్ల రూపాయలు కేసీఆర్ పోతూ పెండింగ్ బిల్లులు పెట్టిపోయాడు. అదే బాన్స్వాడ నియోజకవర్గానికి సంబంధించి స్పెషల్ డెవలప్మెంట్ నిధులు కావచ్చు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధులు కావచ్చు, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి పథకము అక్కడ అమలు అవుతా ఉంది. దానిలో భాగంగానే అక్కడ ఇందిరమ్మ ఇల్లు 3,500 ఇల్లు ఇచ్చారు. దానికి సంబంధించి కూడా నిధులు ఎప్పటికప్పుడు నిధులు ఇస్తా ఉన్నారు. సన్నబియ్యం అమలు అవుతా ఉంది. రుణమాఫీ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో సో ఇది అంటే ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి కామెంట్స్ అన్ని గత ప్రభుత్వం మీదే దూషిస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వంతో సంబంధం లేదని మాట్లాడుతున్నారు, అంతే కదా? అది మాత్రమే బయటకు వచ్చింది అసలు విషయం. అంటే మరి పోచారం మాత్రం అవే మాటలు అన్నారు. పోచారం అన్న మాటలనే నేను మళ్ళా తీసుకొస్తున్నా. ఒక్క నిమిషం, కాంబోజ్ గారు, పాత ప్రభుత్వం మీదే నిందలేసినట్టయితే నాకు అనిపిస్తలేదు. పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, సొంత పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కానీ, సరే పోచారం అంటే అన్నారు అనుకోండి, మరి రాజగోపాల్ రెడ్డికి పాత ప్రభుత్వానికి సంబంధం లేదు కదా. ఇలా చాలా ప్రశ్నలు కనిపిస్తున్నాయి. పాత ప్రభుత్వమే నిందలేయడమా, వీళ్ళు కొత్త వాళ్ళు సఫకేషన్ అవుతున్నారా, ప్రభుత్వం పట్టించుకోవట్లేదా, ఎట్లా చూడాలి పోచారం కామెంట్స్ని కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి? గుడ్ మార్నింగ్ రాజు న్యూస్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు, స్పెషల్గా శ్రీకాంత్ సార్ కు వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పటిదాకా కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడింది నేను విన్నాను. ఆయన మాట్లాడిన అన్ని వాస్తవాలే. మీరు గవర్నమెంట్లకు రాకముందు ఏం చెప్పారంటే ప్రొసీడింగ్ లేకుండా సర్పంచ్ల యొక్క బిల్లులు పెండింగ్ ఉన్నమాట వాస్తవమే. కానీ దానికి ఒక కమిటీ వేసి వర్క్ జరిగిందా జరగలేదని కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి తెలియజేయాలి. అది పని చేసిన తర్వాత ప్రొసీడింగ్ లేదని బిల్లు ఆపితే మరి అక్కడ పని జరగలేదా? సరే అట్నే అనుకుందాం మనం. ఒకవేళ అట్లా అనుకుంటే మరి మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోని పక్కన పెట్టి కొత్తవి తీసుకొచ్చారు కదా. ఇలా కాగేం చెప్పింది 104 సంస్థలుంటే 86 సంస్థలకు ఇన్కమ్ వస్తే 76 సంస్థలకే ఇన్కమ్ ఫెయిల్ అయిపోయింది. ఓన్లీ ఇన్కమ్ వచ్చే గవర్నమెంట్ 8 సంస్థలే ఉన్నాయి. అంటే 76 శాఖలలో తెలంగాణ గవర్నమెంట్ లో 76 శాఖలలో కాగ నివేదిక ఏమి ఇచ్చిందో కూడా చెప్పాలి చరణ్ కౌశిక్ గారు. ఇలా మీరు ఇచ్చిన హామీలలో ఇప్పుడు మీరు ఏమంటారంటే 1,20,000 కోట్లు కేసీఆర్ గారు పెండింగ్ పెట్టారని చెప్తారు. 100% వాస్తవం.
మీరు కేసీఆర్ గారు బాగా చేయడం లేదు, మేము క్రియేట్ చేస్తాం, సంపద సృష్టిస్తాం, అంతకంటే మంచిగా చేస్తామని చెప్పి ఇప్పుడు ఎస్డిఎఫ్ లేకుండా సిడిఎఫ్ లేకుండా 64 మంది ఎమ్మెల్యేలకే 2025లో జీవో ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా? అంటే 119 మంది కాదా? 2025 జనవరిలో 251 జీవో తీసుకొచ్చి వాళ్ళకే డెవలప్మెంట్ ఇస్తారంట. ఇవాళ రాజగోపాల్ రెడ్డి గారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, విజయశాంతి గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్కళ్ళే చెప్పట్లేదు, ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. ఏమని? హామీలు అన్ని పక్కన పెట్టి పాత ప్రభుత్వం మీదనే చేస్తున్నారు. నేనేమంటున్నానంటే పాత ప్రభుత్వం పోయి 29 నెలలు అవుతుంది, అది మర్చిపోయి మీరు సంపద సృష్టించండి, పేదలకు పంచండి. పాత ప్రభుత్వం చేసింది అని టైం పాస్ చేసుకోవద్దు. మీరు ఇచ్చిన 460 స్కీములు ఏమైనాయి, 6 గ్యారంటీలు ఏమైనాయి, మీరు మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మూసి ఉందా? లేదు. ఇప్పుడు కులగణన ఉన్నదా? లేదు. అది కామారెడ్డి డిక్లరేషన్ ఉందా? ఉంది. కామారెడ్డి డిక్లరేషన్కు, బీసీ రిజర్వేషన్కు ఎవ్రీ ఇయర్ 20,000 కోట్లు ఇస్తానన్నారు, 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు ఇస్తానన్నారు. ఎన్ని ఇచ్చిర్రు మీరు? అది చెప్పాలి. కానీ నేను ఏమంటున్నానంటే ఒక్క హామీయే కాదు, టోటల్ గా విధ్వంసం అంటే జరుగుతుంది. ఈ సిద్ధాపూర్ ప్రాజెక్టు విషయం ఎగ్జాంపుల్ తీసుకుంటే నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, నిధులు ఇచ్చే పరిస్థితి లేదు, ప్రభుత్వంలో ఖజానా ఖాళీగా ఉన్నది, ఇయ్యలేమని చెప్పేసి కుండబద్దలు కొట్టేశారు. ఇప్పుడు సార్, ఇప్పుడు ఎస్డిఎఫ్ అయినా, సిడిఎఫ్ అయినా, ఎమ్మెల్సీ ఫండ్ అయినా, కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్ ఫండ్ అయినా క్రియేట్ చేసి ఇవ్వాలి కదా. వాళ్ళు ఇస్తానని చెప్తేనే కదా ఇవాళ వాళ్ళకు ఓట్లు వేసింది, వాళ్ళు ఇస్తామని చెప్తేనే కదా 10 మంది ఎమ్మెల్యేలు అందులోకి పోయింది. వట్టిగా పోలేదు కదా. వట్టిగానే మాట్లాడితే ఎట్లా? పాత గవర్నమెంట్లో పెండింగ్ ఉందంటే 100% వాస్తవం, పెండింగ్ పెట్టినాము, మీరు ఒక కమిటీ వేయండి, అక్కడ జరిగిందా జరగలేదు చూడండి, జరిగితే ఇవ్వండి, జరగకపోతే ఇవ్వకండి. ఒక కమిటీయే లేదు. ఇప్పుడు పంచాయతీ రాజ్ మీద కలెక్టర్లతోని 29 నెలలుగా ఏదైనా సమీక్ష జరిగిందా? విద్యాశాఖ మీద ఏమైనా సమీక్ష జరిగిందా? హోంశాఖ మీద ఏమైనా సమీక్ష జరిగిందా? విద్యాశాఖ మంత్రి లేడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు. దీన్ని ఎవరు అడగాలి? ఇవాళ ప్రజాస్వామ్యంలో జర్నలిస్ట్ ఉన్నది, అవి అడగడానికి. ఇప్పుడు నేనేమంటే చరణ్ కౌశిక్ గారికి నేను ఒకటే విన్నపించేది, ఇంకోటి అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో ఇంకొక ప్రశ్న కూడా కనిపిస్తోంది కాంబోజ్ గారు. ఏమైనా కానీ అని చెప్పేసి గట్టి నిర్ణయం తీసుకొని వచ్చినా అని ఒక మాట అన్నారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. అంటే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా అని ఒప్పుకున్నట్టే కదా, మరి స్పీకర్కి ఎందుకు కనిపించలేదు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టు? ఇంకా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు మాట్లాడుతున్నారు, మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు? ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడారా, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేగా మాట్లాడారు అనుకోవాలా? ఇప్పుడు శ్రీకాంత్ సార్ మీరు మంచి క్వశ్చన్ వేసారు, కానీ ఇది చిన్న టైము, అది సబ్జెక్ట్ వేరే. ఇప్పుడు మనం ఓన్లీ సిడిఎఫ్, ఎస్డిఎఫ్ 10 మంది ఎమ్మెల్యేలు అసలు ఎందుకు ఫండ్స్ రావట్లేదని మాట్లాడుతున్నాం. అందరికి ఈ ప్రపంచంలో ఉన్న 4 కోట్ల మందికి మొత్తం తెలుసు, తెలంగాణలో ఉన్న వాళ్ళకు. వాళ్ళు పార్టీ మారిర్రు, తప్పు డిసిషన్ తీసుకున్నాడు స్పీకర్ ప్రసాద్ రావు సార్ అని అందరికి తెలుసు, కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలుసు. కానీ ఇవాళ ఒక ఉన్నతమైనటువంటి సీట్లో కూర్చొని కనీసం ఒక ముగ్గురునైనా, ఎందుకంటే ఎలక్షన్ నిలబడ్డ వాళ్ళనైనా కనీసం సస్పెండ్ చేసి రిమూవ్ చేయని పరిస్థితిలో తెలంగాణ గవర్నమెంట్ ఉందంటే అది వాళ్ళకే చెల్లుతుంది. నేను ఏమంటున్నానంటే మల్లికార్జున ఖర్గే గారు కూడా అన్నారు, ఏమన్నారు? అది ప్రెస్ లో వచ్చింది, పేపర్లో కూడా వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మొత్తం కాంగ్రెస్ అక్కడ తప్పు పట్టిస్తున్నాడు, మొత్తం అంతా ఆగం చేస్తున్నాడు అని ఆయన చెప్పిండు. ఇలా నేను చెప్పేది కాదు, అది నేను ఇప్పుడు కాదు చెప్పింది, మల్లికార్జున ఖర్గే గారు చెప్పారు, జర్నలిస్టులు చెప్తున్నారు, టీవీలు చెప్తున్నాయి, మొత్తం అగరమ్మ గోచరంగా ఉన్నదని చెప్తున్నారు. ఇలా ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం పాటించకుండా ఎక్కువ అప్పులు చేసిందంటే మరి ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్ మీరు 3%, 4% ఎందుకు పెంచమని పోతున్నారు? అంటే మేము 10 సంవత్సరాలు చేసిన అప్పు మీరు 5 సంవత్సరాలు చేస్తారా, 3 సంవత్సరాలు చేస్తారా చెప్పాలి. మీరు సంపద సృష్టించాలి, కానీ అదే పాత పద్ధతి పోతే ఓకే. అంటే అదే కౌశిక్ గారు, చరణ్ కౌశిక్ గారు, సంపద సార్ నేను క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు ములుగు కాన్స్టిట్యూన్సీ, ఇప్పుడు గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ లో ములుగులో మల్లన్న సాగర్కి వెళ్ళి వాటర్ రాకపోతే ఇంజనీర్లతో మాట్లాడాల్సిన బాధ్యత ఇరిగేషన్ శాఖ మీద, ముఖ్యమంత్రి మీద ఉంటది, కలెక్టర్ మీద ఉంటది. గౌరవ్ కేసీఆర్ గారు ఇరిగేషన్ శాఖ వాళ్ళకు ఫోన్ చేసి, చీఫ్ ఇంజనీర్లకు ఫోన్ చేసి వాటర్ వదిలిపెట్టమంటేనే వదిలిపెడతారు తప్ప గవర్నమెంట్ నిద్రపోతుంది. నాకు అర్థం కావట్లేదు. నేనేం బీఆర్ఎస్ పార్టీకి చెప్పట్లేదు, ఒక మామూలు వ్యక్తిగా అడుగుతున్నా. వాటన్నింటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంది కదా. బట్ 29 నెలలు అయిపోయింది, ఇంకా పాత ప్రభుత్వమే మాట్లాడుతున్నారు తప్ప కొత్తగా నిధులు తీసుకొచ్చేటువంటి ఒక రీసోర్సెస్ సృష్టించేటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేదా? మీరు మూసీ ప్రక్షాళన కోసం డిపిఆర్లకు నిధులు సేకరిస్తారు, 4 సిటీ కోసం నిధులు సేకరిస్తారు, అందాల పోటీల కోసం నిధులు సేకరిస్తారు, ఫుట్బాల్ పోటీల కోసం నిధులు సేకరిస్తారు. ఒక ప్రజలకు కావాల్సినటువంటి రైతు భరోసా కోసం నిధులు లేవు. ఈరోజు ప్రాజెక్టుల కోసం నిధులు లేనటువంటి పరిస్థితి, ఏకంగా ఆ ఎమ్మెల్యేలే నిరసన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి. ఏం జరుగుతుంది కౌశిక్ గారు? ఇంకా పాత ప్రభుత్వమే నిందలేసిన ఎంతవరకు కరెక్ట్? అలే కాగు చాలా స్పష్టంగా చెప్పింది. ఏం చెప్పింది?
సింగరేణిలో 251 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందని చెప్పేసి 22 మార్చి నాటికి కాగు కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్ చెప్పింది చాలా స్పష్టంగా. అదే కాకుండా బొగ్గు రవాణా పేరుతో 1,078,000 కోట్ల రూపాయల అదనపు భారం వసూలు చేసిరని చెప్పి చాలా స్పష్టంగా కాగే చెప్పింది. జిహెచ్ఎంసీలో చెత్త ప్రాసెస్ చేయకుండా 313 కోట్ల రూపాయలు మింగిరని చెప్పింది. కార్మికులు చేస్తూ 311 రికవర్ చేయలేదని చెప్పి చాలా స్పష్టంగా కాగు మాట్లాడింది. కాగు మీకు వ్యతిరేకంగా మాట్లాడి ఒకసారి చెక్ చేసుకోవాలా. అదే కాక నష్టాల అప్పుల ఊబిలో ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. దానికి కారణం అదేవిధంగా దాదాపు 50,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పి చాలా స్పష్టంగా కాగు చెప్పింది. 7 సంవత్సరాలు మాత్రమే లాభాలనే, మిగతా సంవత్సరాలు నష్టాలు పోయినాయి. ప్రభుత్వ అసమర్థ నిర్ణయాల ముందుకు పోయినాయి చెప్పి చాలా స్పష్టంగా కాగు చెప్పింది. అదే కాకుండా కళ్యాణ లక్ష్మి కింద 55 కోట్ల 12 లక్షల రూపాయలు అనర్హుల పాలయ్యారు, అదే మైనర్లకు కూడా ఇచ్చిరని చెప్పేసి కాగు చాలా స్పష్టంగా చెప్పింది. అదే కాకుండా అధికారుల పరీక్ష లోపంతో రేషన్ బియ్యంలో 135 కోట్ల రూపాయల నష్టం జరిగిందని కాగు చెప్పింది. 2027 నాటి గత సర్కారు చేసిన తప్పులు బయటపెట్టిన కాగు. మరి ఎందుకు ఇన్ని నష్టాలు జరిగిన ఎందుకు ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటలేదు? ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటలేదు ఒక ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాళ్ళ మీద? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణను నిండా ముంచి 7 లక్షల కోట్ల రూపాయలు 1,50,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించకుండా తెలంగాణ ప్రతి నెల 6,500 నుంచి 7,500 కోట్ల రూపాయల అప్పు చెల్లించే పరిస్థితి. 11.5% ఉన్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ 7.5% తక్కువ చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ ధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే ప్రయత్నంలో ముందుకు పోతాం. దానిలో భాగంగా కొన్ని బిల్లులు కావచ్చు, కొంత సంబంధించిన టెక్నికల్ ప్రాబ్లం మూలంగా కొన్ని ఎక్కడో పనులు ఆగుండొచ్చు కావచ్చు. అదే కాకుండా ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఉండొచ్చు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మనం చూస్తా ఉన్నాం, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వచ్చింది, అరే పెట్రోల్ డీజిల్ సంబంధించి ఇబ్బంది వస్తుంది, గ్యాస్ సంబంధించి ఇబ్బంది వస్తుంది. అది ఎట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది? అంటే ఇన్ని ఇబ్బందులు వస్తే ఏమంటున్నా, ఇన్ని ఇబ్బందులు వస్తే ఆ ఎమ్మెల్యేలు రాత్రుల పూట 20-30 సార్లు ఫోన్ చేయాల్సినటువంటి అవసరాలే ఉంది. వాళ్ళకి ఎందుకు నచ్చ చెప్పుకోలేకపోతున్నారు? వాళ్ళ ప్రజలకు ఎందుకు హామీలు ఇవ్వలేకపోతున్నారు? అర్ధరాత్రి ఫోన్లు చేస్తున్నాను గతంలో ఎత్తేది ఒక మంత్రిగా ఉన్నటువంటి నన్ను అవమానిస్తున్నారు. సో అవమానిస్తున్నారు మీరు ఎమ్మెల్యేలను అన్నది అక్కడ కామెంట్ వస్తుంది. ఒకవేళ ఇదే పరిస్థితులు ఉంటే అంత సీనియర్ మంత్రికి ఈ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకునేటువంటి స్థాయి తెలివి లేదా? సో ఇది అవమానం కాదా ఎమ్మెల్యేలకు? ప్రభుత్వంలో మీరు చూసారు, ప్రగతి భవన్లోకి ఎవరికి ప్రవేశం లేదు. ఇది జీవన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే. కుటుంబ పాలన జరిగింది, అవినీతి జరిగింది, దోసుకున్నది చెప్పి మేము చెప్పింది కాదు, జీవన్ రెడ్డి గారు చెప్పి. అరే కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే వాళ్ళ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రగతి భవన్ కు అలౌడ్ లేకపోతే మీ ప్రభుత్వంలో సీనియర్ నాయకుల్ని జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు సైతం ఉండేటువంటి పరిస్థితులు లేవన్న ప్రశ్నలు కూడా కనిపిస్తాయి. చేసుకోండి సార్, ఒక్కసారి ఎమ్మెల్యే ఎవరన్నా ఎక్స్ఎమ్మెల్యే వచ్చినాడు మా ముఖ్యమంత్రి కలుస్తున్నాడు, మా ముఖ్యమంత్రి అంటే రివ్యూ చేయలేరు. ప్రతి నెల ఎడ్యుకేషన్ మీద రివ్యూ అంటే ఒక మాజీ ఎమ్మెల్యేలు కలిసే పరిస్థితి తప్ప సొంత పార్టీలో సీనియర్ కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ లో ఉండలేకపోతున్నారంటే మీరు ఇచ్చేటువంటి పెద్దపీట కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు, 40 జెండా మోసిన వాళ్ళని పక్కన పెడుతున్నారు. సో సేమ్ సీన్ కనిపిస్తుంది కదా. గత ప్రభుత్వానికి మీకు తేడా ఏం లేదు కదా. టికెట్ ఇచ్చారు సార్, జీవన్ రెడ్డికి ఎన్నిసార్లు 14 సార్లు టికెట్ ఇచ్చారండి. ఆయన ఎప్పుడు ఖాళీ కూడా నాకు అర్థం కాదు. 18లో ఎమ్మెల్యే ఓడిపోతే 19లో ఎమ్మెల్సీ, 23లో ఎమ్మెల్యే, 24లో ఎంపీ, మళ్ళీ గ్రాడ్యుయేట్ పోటీ చేసి చెప్పినాం. 7 సార్లు ఓడిపోయాడు, 6 సార్లు. మరి ఆయన ఎందుకు పోయినట్టు? ఆయన ప్రతిపక్ష పార్టీలోకి అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి పోయేది చాలా తక్కువ చరిత్రలో. లేదు ఇచ్చేయండి, కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ వచ్చే అవకాశం లేదు. ఆయన కోట పూర్తయింది. 2027 డిసెంబర్లో ఎమ్మెల్సీ రాబోతున్నాయి 6 ఎమ్మెల్యే కోటలో. అందులో బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ వస్తుంది కాబట్టి అది ఎమ్మెల్సీ రాబడుతున్న ప్రయత్నం, వాళ్ళ కోడల్ని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చుకునే ప్రయత్నంలో వారు ముందుకు పోతా ఉన్నారు. గతంలో వారు వాళ్ళ మరదలే మున్సిపల్ చైర్మన్ అయింది, వాళ్ళ ఇంట్లో 3-4 పదవులు ఉన్నాయి. అని చెప్తే జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇన్ని ఇచ్చారు ఆయనకు. ఇంకేం అవకాశం కోసమే జీవన్ రెడ్డి అట్లాంటి అవకాశం, ఒకవేళ అవకాశం కావాలనుకుంటే టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు కూడా పోయే వ్యక్తే కదా. అట్లెట్టు ఆయన ఎప్పుడు పవర్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇచ్చే అవకాశం. అంటే ఇప్పుడు కేశవరావు కూడా అందుకే బయటకు వచ్చారనుకోవచ్చా? కేశవరావు కూడా పదవుల కోసం వచ్చారనుకోవచ్చా? కేశవరావు గారి అంశం వేరు. వారు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చివరి దిగులు ఉండాలని చెప్పి కోరికతో వస్తుందని చెప్పి వారు వచ్చారు. ఆ అంశం వేరు, జీవన్ రెడ్డి గారి అంశం. జీవన్ రెడ్డి గారికి ఏమిందంటే ఎప్పుడు పదవులు కావాలి, పదవులు లేకపోతే వారు ఉండరు. పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉండే వారికి ఎమ్మెల్యే ఎంపీ ఇచ్చాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని విమర్శించే ప్రయత్నం. బట్ అదేవిధంగా వేం నరేంద్ర రెడ్డి గారు 16లో కాంగ్రెస్ పార్టీ జాయిన్ అయితే 18లో మేము టికెట్ ఇవ్వలేదు, 23లో టికెట్ ఇవ్వలేదు. వారు రాజ్యసభ ఇచ్చారు. వారి మీద రేవంత్ రెడ్డి నిందలేసి జీవన్ రెడ్డి గారు పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీకి ఏమవుతుంది? ఆయన జగిత్యాల లీడర్లు తయారు చేసిండు, నాకు అర్థం కాదు. ఆయన 1983లో పార్టీ ఫిరాయింపులో పాల్పడే ఎన్టీఆర్ పార్టీలో గెలిచి 4 ఏళ్ల భాస్కర్ మంత్రివర్గంలో మంత్రి అయినటువంటి జీవన్ రెడ్డి గారు 40 సంవత్సరాల కిందనే పార్టీ ఫిరాయింపులో పాల్పడి ఆయన ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం అంగీకరించారు. అంటే మీరు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలను పట్టుకొని 40 ఏళ్ల కింద పార్టీ ఫిరాయించిన జీవన్ రెడ్డి గురించి మాట్లాడడమే కొంత హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఏంది హాస్యాస్పదం? హాస్యాస్పదం ఏమన్నా
జీవరెడ్డి గారు మారలేదే దేవనా, ఇది వాస్తవే కదా. 40 సంవత్సరాల కింద మారిన ఆయన. ఒక మార్పు 40 ఏళ్ల తర్వాత రావడం మరి అదే చర్చే కదా కదా. సంజయ్ కుమార్ గారు పార్టీ మారినప్పుడు ఆ రోజు ఆయన వేయాల్సిన ఎందుకునో అంటే నీకు పదవులుగా ఇస్తే ఒకటి, పదవి చేయకపోతే ఒకటి. అంటే కాంగ్రెస్ పార్టీ ఇన్ని అవకాశాలు ఇస్తే కాంగ్రెస్ పార్టీ నిందలేస్తావు. ఏమన్నా అర్థం కదా, మాకేమో పదవులు వచ్చినాయి, మరి మీ కాంగ్రెస్ పార్టీ లేవా? అంటే నీకు పదవులు ఇస్తే ఒకటి, పదవులు చేయకపోతే. రాజగోపాల్ రెడ్డి కూడా నిందలేస్తున్నాడా పదవి ఇవ్వట్లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని? ప్రభుత్వం ఆర్థికంగా బానే ఉందా? దయచేసి కాంగ్రెస్ పార్టీలో విస్తృత ప్రజాస్వామ్యం ఉంటది. ఎవరైనా ఇప్పుడు మీ కాడ ఒక లడ్డు ఉందని, లడ్డు మీరు ఎక్కువ మీరు తింటడానికి అవకాశం ఉంటది. అదే మంత్రి అన్నప్పుడు మంత్రికి విశిష్ట అధికారాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు నియోజకవర్గం ఎక్కువ నిధులు ఇస్తారు. అది వాస్తవం మాట్లాడిన ఆయన తప్పే ఉన్నది. కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, నేనేమంటున్నా కౌశిక్ గారు, కాంగ్రెస్ పార్టీలో విస్తృత ప్రజాస్వామ్యం ఉండొచ్చు, కానీ నిండు అసెంబ్లీలో కూడా ప్రజాస్వామ్యాన్ని ఉపయోగించుకుంటారా? నిండు అసెంబ్లీలో కూడా మాట్లాడతారా చట్టసభల్లో? ప్రజాస్వామ్యాన్ని స్ఫూర్తి కాంగ్రెస్ పార్టీలో విస్తృత ప్రజాస్వామ్యం ఉంటది. మాట్లాడే హక్కు డైనింగ్ టేబుల్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకోరు. ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో కూర్చొని నిర్ణయాలు తీసుకోలే. ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ లో ఎవరికి ప్రవేశం లేదు. కాంగ్రెస్ పార్టీలో మా ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఎడ్యుకేషన్ మీద రివ్యూ నిర్వహిస్తా ఉన్నారు. మేము అంటున్నాం కదా, మీరు పారిపోతారు, చర్చ చేద్దాం రండి. మీ ఆయనలో అప్పులు, మా ఆయనలో అప్పులు, మీరు చేసిన డెవలప్మెంట్, మెయిన్ డెవలప్మెంట్. మరి 10 సంవత్సరాల నుండి మరి ఏం చేసి సార్? కాగే చాలా స్పష్టంగా చెప్పే మొత్తం పెద్ద ఎత్తున ఎట్లా ప్రజాధనం వృధా అయిందో, అప్పులు ఏందో చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సరిదిద్దే ప్రయత్నంలో ముందుకు పోతా ఉన్నాం. అదే ఎంత ఇబ్బందికైన పరిస్థితుల్లో తెలంగాణ సమాజం తెలుసు. ఒక పాయింట్ చెప్పండి కౌశిక్ గారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉండే అటువంటి పరిస్థితి ఉందా? సఫకేషన్ లోనే ఉన్నారా? ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అని చెప్పేసి స్పీకర్ గారు చెప్పారు. నెల బీఆర్ఎల్పీకి 5,000 రూపాయలు చెల్లిస్తా ఉన్నారు. మా సభ్యులు 37 మంది అని చెప్పి కేటీఆర్ గారు ఒప్పుకున్నారు. కాబట్టి అదంతా అది టెక్నికల్ అంశం. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 57 మంది జాయిన్ చేసుకున్నారు. ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీని, ఎంపీని. సో వాళ్ళ చేతులు వాళ్ళ నెత్తిలోనే పెట్టేశారు మొత్తానికి. సిపిఐ, వైఎస్ఆర్సీపీ ఇట్లా ఎప్పుడు పోతే అందరూ ఆల్ ఇండియా బార్ బ్లాక్ నుంచి కూడా జాయిన్ చేసుకున్నారు. పార్టీ ప్రయాణికులు బీఆర్ఎస్ అంటే కౌశిక్ గారు వాళ్ళ చేతులు వాళ్ళ నెత్తిలోనే పెట్టేశారు ఫైనల్ గా, అంతే కదా సార్? ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కేసీఆర్ దిగిపోయిన నాటికే మొదటి తారీఖు జీతాలు లేని పరిస్థితి ఉన్నది. అదే కాకుండా తెలంగాణ 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ బిల్లు చెల్లించకుండా పోయాడు. యాదవ్లు 2 విడత గొర్రెలు ఇవ్వకుండా 1000 కోట్ల రూపాయలు కట్టించుకున్నాడు. మహిళలకు 4,500 కోట్ల రూపాయలు ఇవ్వకుండా మోసం చేశారు. ఇట్లా చెప్పుకుంటే పోతే 100 ఆరోగ్యశ్రీ నిధులు ఇవ్వలేదు, సర్పంచులకు నిధులు ఇవ్వలే. ఇవన్నీ ఇచ్చుకునే అదే రిటైర్మెంట్ బెనిఫిట్ సార్. వాళ్ళ సమయం ఎక్కడ చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి 58 సంవత్సరాల వయసు 61 సంవత్సరాలు చేసి ఆ 7,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఆ ప్రాబ్లమ్స్ మీరు చెప్పే ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పటికీ అట్లాగే ఉన్నాయి. అవే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రాబ్లం అట్లాగే ఉంది, రైతు భరోసాలు అట్లా ఉన్నాయి, జాబ్ క్యాలెండర్ అట్లాగే ఉన్నాయి, నిరుద్యోగ భృతులు అట్లాగే ఉన్నాయి, మహిళలకు ఇచ్చే పెన్షన్ అట్లాగే ఉన్నాయి, అన్ని అట్లాగే ఉన్నాయి. మేము 417 హామీలు ఇచ్చాము, 200 హామీలు నెరవేర్చినాం. మీ ఆయన ఎన్ని హామీలు ఇచ్చారు అన్ని మేము చర్చ చేద్దాం. ఫైనల్ క్వశ్చన్ కంపోజ్ గారు, ఫైనల్ క్వశ్చన్. టెక్నికల్ గా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, వాళ్ళ అకౌంట్ లోంచి పైసలు కట్ అవుతున్నాయి 5,000 రూపాయలు. సో పార్టీ ఫండ్ కట్ అవుతుంది, వాళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నారు. సో వాళ్ళేమో సాటిస్ఫాక్షన్ లేదనేది కనిపిస్తుంది. మళ్ళీ ఘర్ వాపస్ చేస్తే తీసుకుంటారా, పాత మాట మీదనే ఉంటారా? శ్రీకాంత్ సార్, నేను ఏం చెప్తున్నా, స్ట్రేట్ ఫార్వర్డ్ గా క్వశ్చన్ సమాధానం చెప్పలేక పాత ప్రభుత్వం చేసింది, శాలరీస్ 5,000 కట్ అవుతానంటే మరి ఇప్పుడు ఇక్కడున్న మేధావులకు కండవలు వేసుకుంది కనపడతలేదా? వాళ్ళు మా బీఆర్ఎస్ పార్టీకి రావడం కనపడతలేదా? మా తెలంగాణ భవన్ కు రావడం కనపడతలేదా? ఎందుకు ఇట్లా మాట్లాడడం? నేను ఏమంటున్నానంటే వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత ప్రతి లీడర్ మీద ఉంటుంది, ప్రతి పార్టీ వాళ్ళకు ఉంటుంది. లేని అబద్ధాలు చెప్పేసి కాలం గడిపేయడం అనేది కాంగ్రెస్ కు వెన్నెత్తో పెట్టిన విద్య. నేను ఏమంటున్నానంటే ఇవన్నీ హామీలు, మేమిచ్చిన హామీలు, మీరిచ్చే హామీలు, మీరు చేసే విధ్వంసం, మేము చేసిన విధ్వంసం, టోటల్ చర్చ పెట్టుకుందాం. ప్రపంచంలో 69 లక్షల మంది రైతులకు 73,000 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కదా? మీరు 41,000 కోట్లు ఇస్తాను, 20,000 కోట్లు ఇచ్చి 21,000 కోట్లు పెండింగ్ పెట్టిన మాట వాస్తవం కదా? మీరు ఇప్పటికీ 5 సార్లు మీరు రైతు బంద్ వేయాలి, 3 సార్లు వేసారు, 2 సార్లు ఎక్కువ పెట్టిన మాట వాస్తవం కదా? మీరు తులం బంగారం ఎక్కడ పోయింది? 4,000 రూపాయల పెన్షన్ ఎక్కడ పోయింది? 6,000 రూపాయల వికలాంగుల పెన్షన్ ఎక్కడ పోయింది? ఒక్కటి కాదు సార్, 2,500 రూపాయలు మహిళలకు ఎక్కడ పోయినాయి? అవి చెప్పాలి కదా సార్. ఫస్ట్ మేము మంచిగా చేయలేదు, 10 సంవత్సరాల్లో మాకు తోచింది చేసినాము, ఓడిపోయినాం. మీరు చేస్తున్న మేనిఫెస్టోలో పెట్టినే చేయమంటున్నారు. 2,500 రూపాయలు 9వ తారీఖు నాడు సంతకం పెట్టిండ్రు రేవంత్ రెడ్డి గారు, మహిళలకు 2,500 ఇస్తామని. ఆ పేపర్ దొరకడం లేదా సెక్రటరీ మన సీఎం ఆఫీసులో? అది ఇంప్లిమెంట్ చేయమని చెప్పండి. నేను ఏమంటున్నా, ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు ఏమంటున్నారంటే మేము సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పాడు. అంటే మేము హాస్టల్లకు సన్న బియ్యం లేదా? ఇలా సన్న బియ్యం తీసుకొని రేషన్ షాపులలో ఎంతమంది తింటున్నారు? దాంట్లో రీసైకిల్ చేసిన రైస్ ఎంత? రైస్ తెలంగాణలో పండింది ఎంత? సన్నలు మీరు ఇచ్చేది ఎంత? అది చెప్పండి ఫస్ట్. మీరు ఇప్పుడు నేను ఏమంటున్నా, అబద్ధం. విజయశాంతి గారు అసెంబ్లీలో ఏం చెప్పింది, రాయగోపాల్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం చెప్పారు, వెన్రోజ్ గారు అసెంబ్లీలో ఏం చెప్పారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏం చెప్పిండు, అది చెప్పండి. మీరు వేరే మీ దాంట్లో అది మాట్లాడే అవకాశం లేకపోతే డెమోక్రసీ, అది స్ఫూర్తి. దాని మీద చర్చ కూడా జరిగింది, చూసినామా మనం. ఇప్పుడు టీవీలో కూడా డిబేట్. కాదు కౌశిక్ గారు,
ఎంత డెమోక్రసీ అంటే తప్పులు మా మీద పక్క వేస్తున్నారు. పార్టీ మీరనే తప్పులు సార్, శ్రీకాంత్ సార్ పూర్వకాలంలో రాజులకు విమర్శకులు ఉంచేవాళ్ళు. విమర్శకులు విమర్శిస్తుంటే ఆ సరిదిద్దుకునే అవకాశం ఆనాడు ఉండే. ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అది లేదు. ఇక్కడ మేము ఎలాంటి విమర్శలు వచ్చినప్పుడు అవన్నీ సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం తప్ప ఎమ్మెల్యేల మీద ఇంకోటి మీ చర్యలు తీసుకునే అవకాశమే లేదు. కాంగ్రెస్ పార్టీ విస్తృత ప్రజాస్వామ్యం ఉంది. కౌశిక్ గారు ఒక మాట, చిన్న మాట. చరణ్ కౌశిక్ గారు, కౌశిక్ గారు ఈ ఆపద కాంగ్రెస్ చర్చలో పార్టీలో సార్ విస్తృత శ్రీకాంత్ ప్రజాస్వామ్యం ఉంది. శ్రీకాంత్ సార్, పక్క శ్రీకాంత్ పార్టీ సార్. ఎమ్మెల్యే కూడా మీ గాంధీ భవన్ కు వచ్చే అంత విస్తృత ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీలో ఉంది. తప్పే ఉంది. కాంగ్రెస్ అందుకే పార్టీ సెక్రటేరియట్ కో అసెంబ్లీకి రావడం వేరు కానీ గాంధీ భవన్ కే సంజయ్ వచ్చిండు, అందుకే జీవన్ రెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోయారు. అంత ప్రజాస్వామ్యం. గాంధీ భవన్ చూడాలని ఉంటే వస్తారు. ఏమైతే కాంగ్రెస్ పార్టీకి ఏమైనా బీఆర్ఎస్ పార్టీ 1500 కోట్ల రూపాయలు మా అకౌంట్ ఉన్నాయా? కీ న్యూస్ ఉందా? మాకేమన్నా నమస్తే Let's see, తెలంగాణ let's see. ఉందా? కౌశిక్ గారు, let's see. అయిపోయిందా? మాకు లేవు కదా. ఎనీవే నాకు మీ మాటల్లో అర్థమైపోయింది. అండ్ ఇదే సిద్ధాపురం ప్రాజెక్ట్ సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ కూడా నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి మొత్తానికి ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు. కారణం గత ప్రభుత్వం అంటే లేదు, ఈ ప్రభుత్వం చాతగానితనం అని చెప్పేసి అధికార ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి కామెంట్స్ మధ్య పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది అన్నటువంటి క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. చూద్దాం ఎట్లాంటి నిర్ణయం ఉండబోతుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ కామోజ్ వెంకటేశ్వర్ గారు.